గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. హంగులు చేజారొద్దు, ఆయా మున్సిపాలిటీలు గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. బలాలు తారుమారు, కీలకంగా మారుతున్న ఎక్స్ అఫిషియో ఓట్లు. నమోదు చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చాలా పురపాలకల్లో కాంగ్రెస్కి విజయావకాశాలు. కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి. సీఎంను కలిసి మద్దతు తెలిపిన ఏఐఎఫ్ఈ కౌన్సిలర్లు. గూడెపల్లూరు మహబూబ్నగర్ వరకు 4 వరుసలుగా NH-167 పీటీ అనుమతి. ఫార్ములా ఈ రేస్లో కీలక పరిణామం. కరీంనగర్లో పవర్ గేమ్, తెరపైకి స్వతంత్ర అభ్యర్థి. 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. ఈశాన్య భారతంలో చారిత్రాత్మక ఘట్టం. 93 చోట్ల కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు, అత్యధికంగా నందికొండలో 69.60%. కరీంనగర్ మేయర్ పదవి 100% భాజపాదే. ఇప్పుడు సాక్షి. 3 ముక్కలాట. 36 హంగ్ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా పాలక మండలి ఏర్పాటు. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి అధికారం పంచుకుంటేనే అందలమెక్కే పరిస్థితి. మున్సిపల్స్లో కాంగ్రెస్కు 40% ఓట్లు, బీఆర్ఎస్కు 28.7% ఓట్లు. రేపు మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక. టార్గెట్ 90. 90 మున్సిపాలిటీల్లో పాగా వేయడంపై దృష్టి పెట్టాలన్న సీఎం. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకే బాధ్యత అప్పగించిన రేవంత్. స్వతంత్రులు కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకోవాలని దిశానిర్దేశం. మంత్రులు, పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ. మున్సిపల్ ఫలితాలపై సంతృప్తి. 3 కోట్ల మందికి మూడోసారి మోసాలే. సూపర్ సిక్స్లు అవుట్. ఏపీ బడ్జెట్లో కీలక హామీలకు కేటాయింపులు సున్నా. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి మంగళం. 50 ఏళ్లకే పెన్షన్ హామీకి నీళ్లు. రైతులు, పొదుపు, మహిళల సున్నా వడ్డీ పథకం నిర్వీర్యం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కోతలతో సరి. ఉద్యోగ వర్గాలకు వంచనే. 40,000 కోట్ల బకాయిలు. పేదల ఇండ్లు కాగితాలకే. సంపద సృష్టి. సూపర్ సిక్స్ జాడలేని దగా బడ్జెట్. అభివృద్ధి, సంక్షేమం తిరోగమనమే. మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే. మీ నిర్లక్ష్యంతోనే బారాజ్ కుంగిపోయింది. పరస్పర అంగీకారంతోనే మరమ్మతులు. ప్రశ్నే ఉత్పన్నం కాదు. సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఎల్ఎన్టీకి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి. పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకం రచన. కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక పరారవడంపై అనుమానాలు. కాంగ్రెస్ అహంకారానికి పూరతీర్పే సమాధానం. అధికారంలో ఉన్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. బీజేపీకి ఫలితం సున్నాయే. ప్రతిపక్షం మేం సత్తా చాటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా తీర్పునకు విరుద్ధంగా కుట్ర చేస్తే అంతు చూస్తాం. రోడ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వం. మ్యాజిక్ ఫిగర్ దాటినందున కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈఎల్ఎఫ్ఐ ల్యాండ్ అయిన మోదీ లాంఛనంగా జాతికి అంకితం. ఈశాన్యంలో తొలి హైవే రన్వే. గర్వించదగ్గ క్షణాలవి. ప్రధాని. C-130J హెర్క్యులస్ విమానం నుంచి దిగుతున్న మోదీ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు చోట్ల ఛాన్సు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం. విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం. 30కి పైగా మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నాం. ఈ ఎన్నికల అసెంబ్లీ ఎలక్షన్స్కు గీటిరాయి కాదు. మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. ఎక్స్ అఫిషియో నిబంధనలపై సర్కార్కు స్పష్టత లేదు. మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసును తెరపైకి తెచ్చే యత్నం.
చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గులాబీ గూటికి బెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్, ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్లో చేరిక, బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన బీజేపీ కౌన్సిలర్ 40% చేతికిల, మున్సిపల్లో కాంగ్రెస్కు కారు బ్రేకు. రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? మేం కష్టపడితే రేవంత్ సీఎం అయిండు. ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ని, కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు ఆంధ్ర పెత్తందాల రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈహెచ్ఎస్ కన్నా ప్రైవేట్ పాలసీయే మిన్న. మా వాటా ఉన్నప్పుడు ఉచితం ఎట్లవుతుంది? మా బెనిఫిట్స్ ఇవ్వనోళ్ళు హెల్త్ స్కీమ్ పైసలు ఇస్తారా? ఈ హెచ్ఎస్పై ఉద్యోగుల్లో అనుమానాలు. 1.5% వాటా ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నలు. ఉద్యోగ సంఘాల నేతలపైన పోస్టులు హల్చల్. డిఏలు, పీఆర్సీలు ఇప్పిస్తేనే పాలసీ మేమే చెల్లిస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు, పెన్షనర్ల గగ్గోలు. యూరియా కోసం లబోదిబో. కరీంనగర్ జిల్లా మొలంగూరులో ధర్నా. యాప్ రద్దు చేయాలని సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల నిరసన. సూర్యాపేట జిల్లా అనంతరంలో పాస్వర్డ్ హ్యాక్. ప్రభుత్వ లబ్ధి పొందారా? ఇందిరమ్మ ఇండ్లు కట్. 20,000కు పైగా ఇండ్లు రద్దు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పట్టణ ఓటర్లలో 39.8% కాంగ్రెస్ వైపే. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 28.76. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 11.04%. బీజేపీకి 15.68% ఓట్లు, 8.31% ఓట్లు స్వతంత్రులకు. పోలైన ఓట్లు 37,80,493. చేజిక్కించుకోండి. హంగు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్కు సాఫీగా అధికారం దక్కాలి. ప్రజా తీర్పుపై కుట్రలు చేస్తే రోడ్లపై తిరగనివ్వం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. కరీంనగర్ మేయర్ పదవి తమదేనని ధీమా. ఈ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు అంకితం ఇస్తున్నామని ఎద్దవా. ఇదేం పనితనం? మున్సిపల్ ఫలితాలపై బీజేపీ అధిష్టానం సీరియస్. పార్టీ ఎంపీలున్న చోట్ల కూడా ఓడటంపై అసహనం. ప్రధాని మందలించిన నేతల్లో మార్పు లేదని ఫైర్. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం ఓకే. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం. సీనియర్ ఐఏఎస్ అధికారికి మరోసారి నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్న ఏసీబీ. ఆ తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసే ఛాన్స్. 30కి పైగా గెలుస్తామనుకుంటే 17 వచ్చాయి. క్షేత్రస్థాయి గట్టి పోటీ ఇచ్చాం. కాంగ్రెస్కు ఆశించినన్ని స్థానాలు రాలే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసినా ఒక్క మున్సిపాలిటీ గెలవలేదు. ఫార్ములా ఈ కేసులో మళ్లీ విచారణకు పిలిచి సాధించిందేంటి? జైల్లో వేసినా భయపడం. కేటీఆర్. బీఆర్ఎస్కు సినిమా ముందుంది. మున్సిపల్ ఎన్నికల ట్రైలర్ మాత్రమే. ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్కు ఓట్లు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు ఈ ఎన్నికలు తొలిమెట్టు. సిపిఐకి తోకపార్టీగా బీఆర్ఎస్. కవిత. 25,000 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం. జూన్ 2న స్కిల్స్ వర్సిటీ భవనాల ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. 4 బ్లాకులుగా 3.95 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. ప్రస్తుతం అద్దె భవనంలో విశ్వవిద్యాలయం, మహేంద్ర సహా పలు ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ.